యాక్చువల్గా లాస్ట్ 3-4 మంత్స్గా ఈ హైదరాబాద్ స్టోర్ కోసం కొంచెం ఇండియా టూర్లో ఉన్నాను అనమాట. దాని ముందు కొంచెం వేరే నేర్చుకోవడానికి కొంచెం వరల్డ్ టూర్లో ఉన్నాను అనమాట. సో నేను ఎక్కడ ఉంటానని ఎవరికి తెలీదు. సో అందుకే ఈ మిస్కమ్యూనికేషన్ అయింది. ఫైనలీ యూ కాట్ ద రైట్ పర్సన్. సో శేఖర్ సార్ని పట్టుకున్నారు కాబట్టి సో ఈ ఇంటర్వ్యూ జరిగింది అనమాట. ట్రూ. యాక్చువల్లీ జై సినిమాతోటి మీరు మా అందరికీ కూడా పరిచయం అయ్యారు. అసలు తేజ గారికి మీరు ఎలాగ దొరికారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా చెప్పాలంటే తేజ గారు ఎవరో నాకు తెలీదు, తనని మీట్ అయ్యేటప్పుడు. సో చెన్నైకి వచ్చారు. చెన్నైలో ఒకసారి ఒక సోప్ యాడ్ కోసం ఆడిషన్ జరిగింది. సో నా మోడల్ కోఆర్డినేటర్ వచ్చి, నేను అప్పుడు మోడలింగ్ చేస్తూ ఉన్నాను, మోడల్ కోఆర్డినేటర్ వచ్చి పొద్దున ఆడిషన్ ఉంది సోప్ యాడ్ కోసం, ఉన్న దీంట్లోనే పాత బట్టల్లాగా ఏ ఉన్నాయో, బికాస్ పని మనిషిలాగా ఆ ఆడిషన్ అనమాట. సో పాత బట్టలాగా ఏ ఉన్నాయో మేకప్ అస్సలు లేకుండా డల్గా వెళ్ళి ఆడిషన్ చేసుకుని రండి అని పంపించారు. ఆ ఆడిషన్ ఫినిష్ చేసుకుని వచ్చే దారిలో ఒక డైరెక్టర్ ఫోటో చూశారు, మీ ఫోటో కలవాలనుకుంటున్నారు అని చెప్పారు. సరే అని చెప్పి ఇలాగే వెళ్ళాలా అని అడిగాను. బికాజ్ మూవీ హీరోయిన్ అన్నారు, మీ హీరోయిన్ అంటే కొంచెం మేకప్తో వెళ్ళాలి కదా, ఇలాగే వెళ్ళాలి. లేదు పర్లేదు, ఇవాళ మధ్యాహ్నం వెళ్ళిపోతారంట, సో అలాగే వెళ్ళండి అని చెప్పి జస్ట్ క్యాజువల్గా వెళ్ళి, అప్పుడు కూడా నాకు తేజ సార్ అంటే ఎవరో తెలీదు, ఐ డోంట్ నో, హీ వాజ్ సచ్ అ బిగ్ డైరెక్టర్. వెళ్ళాను, కలిసాను, ఎస్ సార్ ఓకే అన్నీ చూశాను, ఓకే నేను మీకు మళ్ళీ చెప్తానని చెప్పారు. సరే నేను ఇంటికి వచ్చేసాను. ఒక 2 days తర్వాత కాల్ వచ్చింది, డైరెక్టర్ మిమ్మల్ని హైదరాబాద్కి రమ్మని చెప్తున్నారు అని చెప్పి. సరే నేను నా మమ్మీ వచ్చి అన్ని బట్టలంతా సర్దుకొని, టికెట్స్ రాలేదు, ఓకే లాస్ట్ మినిట్ దాకా రాలేదు సార్. టికెట్స్ రాలేదంటే లాస్ట్ మినిట్లో బుక్ చేసి రైల్వే స్టేషన్కి చాలా హరిబరిగా వెళ్ళాము, ట్రైన్ వెళ్ళిపోయింది. అయ్యో ట్రైన్ వెళ్ళిపోయింది. నేను మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఇలా ట్రైన్ వెళ్ళిపోయింది సార్. ఆ కాలంలో మొబైల్ అంతా లేదు కదా, అన్నీ ఓన్లీ ల్యాండ్ లైన్ అండ్ రిలయన్స్ 501 ఫోన్సే ఉండింది ఆ టైంలో. సో సార్ ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్తే, ఓకే మా ఆగండి నేను చెప్తానని చెప్పి పెట్టేశారు. ఇదేంటి మళ్ళీ హీరోయిన్ అన్నారు, ఫస్ట్ ఆపర్చునిటీ తెలుగు సంథింగ్ న్యూ, ఇలా మిస్ అయిపోయింది, ఇలా ట్రైన్ మిస్ చేసేసామే. వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఆఫ్టర్ 2-3 days అగైన్ సడన్లీ వి గోట్ అ కాల్, రేపు మళ్ళీ టికెట్ బుక్ చేస్తున్నాను, మళ్ళీ బయలుదేరి రండి అని. సో మళ్ళీ ఆడిషన్ అని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ కాస్టింగ్ డైరెక్టర్ సార్ వచ్చి తేజ సార్ మీట్ అయ్యాను. తేజ సార్ మళ్ళీ టెస్ట్ తీశారు. కాస్టింగ్ డైరెక్టర్ మొత్తం నడవమని చెప్పి, పాడమని చెప్పి, డాన్స్ చేయమని చెప్పి, మొత్తం నా టాలెంట్ మొత్తం లోపల ఏమున్నాయో మొత్తం నాతో మాట్లాడి హీ స్టార్టెడ్ అబ్జర్వింగ్ అండ్ టేకింగ్ ద స్కిల్స్ ఇన్ సైడ్ మీ. చెప్పిన తర్వాత ఓకే ఉండండి చెప్తాను, ఇదే వాళ్ళు ఉండండి చెప్తాను. సో ఒకరోజు ఆ టెస్ట్కి వెళ్ళాను, ఒక 1 or 2 days అక్కడే ఉన్నాను. ఎవరేం చెప్పలేదు, సెలెక్ట్ అని చెప్పలేదు, రిజెక్టెడ్ అని చెప్పలేదు, అలాగే కూర్చోపెట్టారు. కూర్చున్న తర్వాత ఒకరోజు తోటా తరణి సార్ వచ్చారు. ఓకే, తోటా తరణి సార్ ఎంటర్ అయ్యేటప్పుడు షూటింగ్ ఎప్పటి నుంచి, ఎల్లుండి నుంచి అని అన్నారు. నేను ఇలాగే కూర్చున్నాను. కూర్చుంటే ఎల్లుండి నుంచే షూటింగ్ అని అందరితో మాట్లాడుతున్నాను. ఎల్లుండి నుంచి షూటింగ్, ఎక్కడైతే ఏ అమ్మాయి లేదు, అయితే నేను సెలెక్టెడా లేదా అప్పుడు దాకా కూడా యు ఆర్ సెలెక్టెడ్ ఏమీ చెప్పలేదు. యాక్చువల్గా ఇట్ వాస్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ అండ్ నేను యాక్చువల్గా గెస్సే చేయలేదు, నేను ఎదురు చూడలేదు. ఇట్ వాస్ అ కైండ్ ఆఫ్ అ లక్ అని చెప్పచ్చు. తేజ సార్తో ఫస్ట్ మూవీ తెలుగులో ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది ఇట్ వాస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ లక్. దెన్ తోటా తరణి సార్ లోపలికి వచ్చిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఇక్కడ ఎవరు లేరు, అయితే నేనే హీరోయిన్. అప్పుడు దాకా కూడా దాని వెనకాల ఎంత జరిగిందని నాకు తెలియలేదు. సో మూవీ జరిగేటప్పుడు వెన్ ఐ సీ ఆల్ ది అదర్ ఆర్టిస్ట్ లైక్ నవదీప్ గారు, వేణు గారు, సో వీళ్ళందరినీ చూసేటప్పుడు ఇది ఒక పెద్ద ప్రాసెస్ జరిగింది. న్యూ కమర్స్ ఫ్రెషర్స్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నానని తేజ సార్ అనౌన్స్ చేశారు. ఈ ఒక పోస్ట్ కోసం దగ్గర 1,00,000 పైన పీపుల్ ట్రై చేశారు అండ్ అనుకునేటప్పుడు ఐ వాస్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ ఐ ఫెల్ట్ రియలీ సో లక్కీ. ఎందుకంటే నాకు అంతమంది లోపల నాకు అవకాశం, బికాస్ మై ఫీచర్ మ్యాచ్ ది క్యారెక్టర్. తనకి మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ అ ముస్లిం క్యారెక్టర్, ముస్లిం గర్ల్. సో మై ఫీచర్ మ్యాచ్ ద క్యారెక్టర్. సో అందుకోసం తేజ సార్కి నచ్చి ఆ క్యారెక్టర్ని చూస్ చేసుకున్నారు. సో ఐ వాజ్ ఓన్లీ 16, ఒక మెచ్యూరిటీ లేదు, ఒక సీరియస్నెస్ లేదు, కెరియర్ మీద ఒక పట్టింపు అంటారు కదా, అలా ఏం లేదు. ఐ వాజ్ లైక్ అ వెరీ స్మాల్ ప్లేఫుల్ గర్ల్. నన్ను పాపం చాలా కష్టపడి 5 months నేను 16, నవదీప్ గారు 17 అప్పుడు. సో ఇద్దరు చిన్నపిల్లల్ని స్కూల్ టీచర్ లాగా తన చాలా బాగా కష్టపడి హ్యాండిల్ చేసి ఆ మూవీని ఫినిష్ చేశారు. సో ఇలాగే ఐ గాట్ ఇన్ టు ద మూవీ. ఇట్ వాస్
వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ లక్. మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్తారా? అమ్మ కూడా యాక్టర్ అని చెప్పాను. మమ్మీ వచ్చి డ్రామా ఆర్టిస్ట్. ఇప్పుడే కదా మూవీ సీరియల్స్ అంతా, ఆ కాలంలో డ్రామాస్ మాత్రమే ఉండింది. తమిళ్లో వచ్చి ఎస్వి శేఖర్ సార్, మౌలి సార్, ఇలా పెద్ద పెద్ద డ్రామా ప్లేస్ ఉన్న పీపుల్తో మమ్మీ హీరోయిన్గా తన యంగ్ ఏజ్లో ఉండేటప్పుడు హీరోయిన్గా చేసేవారు. తర్వాత సీరియల్స్ వచ్చింది, సీరియల్స్లో క్యారెక్టర్స్ చేసేవారు. సో తనతో నేను వెళ్ళేటప్పుడు నన్ను చూసి మీ డాటర్ని చిన్న చిన్న రోల్స్లో ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో when I was 8 years old I started acting with small roles. Yes. Then when I was 13 years old AVM ప్రొడక్షన్లో ఒక మెయిన్ సీరియల్ స్టార్ట్ అయింది. భానుప్రియ గారు డాటర్ క్యారెక్టర్, మంత్లీ 15 days వస్తుంది. మంచి క్యారెక్టర్, 10 o'clock ఈవినింగ్ ప్రైమ్ టైమ్ స్లాట్. సో చేస్తారని చెప్పేటప్పుడు ఐ వాజ్ స్టడింగ్ ఇన్ హోలీ ఏంజల్స్, విచ్ వాజ్ అ కాన్వెంట్. సో అక్కడ ఒప్పుకోరు, యాక్టింగ్ ఇన్ని రోజులు లీవ్ అంటే ఒప్పుకోరు. సో ఐ హ్యాడ్ టు లీవ్ స్కూలింగ్ అండ్ ఐ హ్యాడ్ టు టేక్ యాక్టింగ్ యాజ్ మై కెరియర్. సో ఐఎమ్ అ సింగిల్ డాటర్, ఐఎమ్ ఓన్లీ డాటర్, మమ్మీ డాడీ అండ్ మీ. సో దిస్ ఇస్ హౌ వీ స్టార్టెడ్. కానీ అమ్మ హీరోయిన్గా ఉండి కూడా అంటే మేబీ అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు, మా అమ్మాయిని హీరోయిన్గా పంపిస్తే ఎలాగా అనే ఒక డౌట్ లేదా అమ్మకి ఎప్పుడు? మా మమ్మీకి యాక్చువల్గా ఏంటంటే, మా మమ్మీ లాగా స్ట్రిక్ట్ అసలు ఎవరు ఉండలేరు. ఓకే, షీఈస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విమెన్. ఓకే. అండ్ షీఈస్ వెరీ హానెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ విమెన్. సో షీ హ్యాస్ టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ హర్ సెల్ఫ్ దట్ నన్ను దాటి ఏది అక్కడ జరగదు, అంటే నథింగ్ క్యాన్ గో రాంగ్ బియాండ్ మీ. అండ్ నన్ను చిన్నప్పటి నుంచి ఒక బాయ్ లాగే పెంచారు. సో 13 years నుంచి ఐ స్టార్టెడ్ హ్యాండ్లింగ్ థింగ్స్ అలోన్. ఐ స్టార్టెడ్ గోయింగ్ టు షూటింగ్ అలోన్. సో ఇండస్ట్రీ వాజ్ సంథింగ్ లైక్ అ మిర్రర్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ అండ్ సే. మనం ఎలా ఉన్నామో ఆపోజిట్ పర్సన్ అలాగే రియాక్ట్ అవుతారు. సో మేము ఏ రోజు కూడా ఎవరిని వెళ్ళి ఛాన్స్ ఇవ్వండి అని అడగలేదు. నాకు నా లైఫ్లో వచ్చిన ఛాన్స్ని నాకు నచ్చితే నేను చేశాను. సో బిఫోర్ ఐ యాక్సెప్ట్ ఐ టెల్ దెమ్ ది కండిషన్స్, లైక్ నేను ఇంతే చేస్తాను, గ్లామర్ అంటే ఒక లెవెల్ దాకా చేస్తాను, టూ మచ్ ఆఫ్ గ్లామర్ చేయలేను, వేరేలాగా ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ అదర్ థింగ్స్ అంటే మరి అలా నేను చెప్పేస్తాను. సో దీనికి ఎవరు కంఫర్టబుల్గా ఉన్నారో వాళ్ళతోనే నేను పనిచేశాను. టచ్ వుడ్, ఐ వర్క్ విత్ సో మెనీ బిగ్ పీపుల్, సో మెనీ మూవీస్ ఇన్ తమిళ్, తెలుగు అండ్ ఇన్ కన్నడ. సో నాకైతే దట్స్ వాట్ ఐ ఫీల్, బికాస్ ఇట్స్ జస్ట్ లైక్ అ మిర్రర్. తప్పనేది ఇక్కడ కాదు, మేము బస్సులో వెళ్ళినా జరుగుతుంది, కంపెనీలో వర్క్ చేసినా జరుగుతుంది, హాస్పిటల్లో జరుగుతుంది, అన్ని చోట జరుగుతుంది. ఎవ్రీవేర్ దేర్ ఆర్ పీపుల్, బట్ ఇట్స్ లైక్ వీ కెనాట్ సే ఇండస్ట్రీలో మాత్రమే అని. సో అలాగే నాకు ఉండింది. సో మేము ఎలా ఉన్నామో అలాగే మాకు రెస్పెక్ట్ కూడా ఇచ్చారు. సో that is why I didn't wanted to really go back into search of movies. And as I told you, I was too small. I didn't have any focus towards like ila ellali. I didn't have anybody to guide me properly, like din tarvata ila cheyandi and cheppi. So that's why I couldn't really, even though I got a very big offer in Telugu industry, I couldn't move forward. But I didn't take that as a negative way, because life has so many things to move on, so many things to do. ఒక ఫీల్డ్లో మనం సక్సెస్ఫుల్గా అవ్వకపోతే ఇంకొక ఫీల్డ్లో ఖచ్చితంగా మన లోపల ఏ ఉందో అది చూసి మనం చేయొచ్చు. సో నేను మూవీస్ చేసిన తర్వాత మళ్ళీ నాకు సీరియల్స్లో ఆఫర్స్ వచ్చింది తమిళ్లో. సో ఐ ఫెల్ట్ వై నాట్, సంథింగ్ ఈస్ కమింగ్ ఆన్ మై వే ఇన్ మై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దెన్ వై షుడెంట్ ఐ డూ. సో ఐ వెంట్ బ్యాక్ టు సీరియల్స్ ఇన్ తమిళ్.